అబ్బబ్బా! ఎంత సూపర్‌గా ఉందో. వావ్! వావ్! ఎంత సూపర్‌గా ఉందో చూడండి. హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మాత్రం ఆకుకూర పప్పు ఏ విధంగా వండాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. పాలకూర అండ్ బచ్చల కూర పప్పు. ఓకేనా మరి? చూడండి. అదిగోండి చూడండి ఆకుకూరలు కావాల్సిన పదార్థాలండి. అండ్ బచ్చల కూర, ఇదొచ్చేసి పాలకూర. అవి 2 టమాటాలు, ఆనియన్, చిన్నుల్లిపాయ, ఎండుమిరగాయలు, పచ్చిమిరకాయలు, కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు అండి, కరివేపాకు. అదిగోండి కందిపప్పు చూస్తున్నారు కదా, కందిపప్పు. తర్వాత వాటికి కావాల్సినది కారం, ధనియా పౌడర్, జీరా, పసుపు, ఉప్పు, తిరగమాత గింజలు. ఇవండి వీటికి కావాల్సిన పదార్థాలు మాత్రం ఆకుకూర పప్పుకి ఇవి. నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఒక కప్పు కొద్దిగా పప్పు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, పప్పు తీసుకొని చక్కగా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకొని కాసేపు నానబెట్టుకోవాలి కందిపప్పుని. మనం ఈ ఆకుకూరలు ఇవి కోస్తున్నాం కదా, ఆ కోసేలోపు ఈ టమాటాలు ఇవన్నీ కటింగ్ చేసేలోపు ఆ కందిపప్పు అనేది చక్కగా నానుతుంది. ముందుగా నానబెట్టుకుంటే కందిపప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. అది కటింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బచ్చల కూర అండి. బచ్చల కూర ఈ కట్టలు ఫస్టే కడిగి చక్కగా వడబుట్టలో వేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత మాత్రం ఆకుకూరలు అనేవి కడగకూడదు, దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. మనం ముందుగానే కడుక్కొని తర్వాత కటింగ్ చేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా సరే. అలా కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత అదిగోండి 2 టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి నేనైతే. అదిగోండి టమాటా కూడా వేస్తున్నాను, దాంతోపాటు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే. ఇక అలా టమాటాలు కూడా కటింగ్ చేసుకుంటున్నాను. 1-2 సార్లు చూసి జాగ్రత్త కట్ చేసుకోండి. టమాటాలలో చాలా పురుగులు ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోండి చూసి. ఓకేనా మరి? నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నానండి నేనైతే. ఇక ఆనియన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి. ఆనియన్ కూడా వేసుకుంటున్నాను, ఆనియన్ కటింగ్ కూడా చేసుకుంటున్నాను. అదిగో చూడండి ఎంత బాగా పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి. నేనైతే చాలా బాగా చేస్తానండి ఆకుకూర పప్పులు. ఎందుకంటే నాకు బాగా ఆకుకూర పప్పులు, ఆకుకూరలు అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ అయ్యే తింటాము మా ఇంట్లో మాత్రం. నేను పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక అవి కటింగ్ అయిపోయినాయి కదా, ఇదిగో కందిపప్పు ఆకుకూర ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర అందులో వేసేస్తున్నాను. ముందుగానే కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఈ ఆకుకూరలు కూడా ఆకుకూర కటింగ్ చేసిన ఆకుకూర కూడా దాంట్లో వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా వేసేసాను దాంట్లో. ఇదిగోండి వేసేసాను కదా. నేను ఉప్పు అండ్ కొద్దిగా అదిగోండి ఉప్పు వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత నేను వచ్చేసి కారం మాత్రం ఇప్పుడు వేయటం లేదండి. ఎందుకంటే మనకి కారం ఇప్పుడే వేస్తే నేనైతే ఫస్టే వేయను కారం అనేది. ఉప్పు, పసుపు మాత్రమే వేసాను. అదిగో ఇంకొద్దిగా వాటర్ పోసుకున్నాను. అవి సరిపోతాయో సరిపోవని ఇంకొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను చక్కగా. అదిగోండి అవన్నీ. చింతపండు కారం మాత్రం ఇప్పుడు వేయలేదండి. ఎందుకంటే మనం చింతపండు కారం ఇప్పుడే వేస్తే అది పప్పు అనేది సరిగా ఉడకదు. అందుకోసమే. అదిగోండి పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పైన పెట్టేశానండి. పొయ్యి మీద మాత్రం నేనైతే ఉడికింది పప్పు వచ్చేసి. చూసారు కదా, పప్పు చక్కగా. ఇక నేను మూత తీస్తున్నాను ఏ విధంగా ఉడికిందో అనేది. అదిగోండి ఉడికే ఉంటుంది. నేను 4 విజిల్ దాకా వస్తాయండి. 4 విజిల్ వచ్చిన తర్వాత తీసాను. అదిగో చూడండి ఉడికింది కూడా. ఉడికిన తర్వాత పప్పు గుత్తితో చక్కగా మెతుపుకోవాలి పప్పు అనేది. చక్కగా అలా అలా తిప్పుకుంటా మెతపాలండి. ఎప్పుడైనా పప్పు గుత్తితో మెతిపితేనే బాగా కలిసిపోతుంది చక్కగా. ఏదన్నా పప్పు అనేది తొలకలుగా ఉన్నా కూడా మనకు చక్కగా మెతకలాగా అయిపోతుంది. అదిగోండి కలుపుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అది మళ్ళీ ఒకసారి నేనైతే ఇంకొకసారి కొంచెం ఎక్కువసేపే కలపాలండి పప్పు గుత్తితో. ఎందుకంటే మనకు పప్పు అనేది బాగా కలిసిపోతుంది. చక్కగా కలుపుతానే ఉండాలి. ఒక 2-3 మినిట్స్ కలుపుతానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది పప్పు అనేది. అదిగో చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక చింతపండు రసం ఇందాక ఫస్ట్ వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను. చింతపండు రసం అనేది ఇప్పుడు వేయాలండి. ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిగా కారం కూడా ఇప్పుడే వేసుకుంటాను. ఇక నేను అప్పుడే వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను. కారం వేస్తున్నాను. అదిగోండి 2 స్పూన్స్ పడతాయండి. ఎందుకంటే మనకి పప్పు కదా, ఆకుకూర పప్పు కొద్దిగా స్పైసీగా ఉంటేనే పప్పు అనేది బాగుంటుంది. అందుకోసమే 2-3 స్పూన్స్, చిన్న స్పూనేనండి, 2-3 స్పూన్ వేసాను. మళ్ళీ ఒకసారి చక్కగా పప్పు గుత్తితో ఆ కారం చింతపండు రసం బాగా కలిసిపోవాలి మళ్ళీ ఒకసారి. అదిగోండి అలా అలా కలిసిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఆ పప్పుని ఉడకనివ్వాలి. మళ్ళీ ఆ కారం అండ్ చింతపండు రసం కూడా ఉడకాలి కదా మరి. ఇప్పుడే కదా మనం వేసుకుంది, అవి కూడా ఒకసారి
ఒక్కసారి ఉడకాలి. ఉడికిన తర్వాత చక్కగా అదిగో చూడండి మళ్ళీ ఉడుకుబడుతుంది. మళ్ళీ కుత కుత అదిగోండి అలా ఉడుకుబట్టాలి, బాగా ఉడకాలి. ఇక కారం చింతపండు రసం బాగా ఉడికిపోవాలి దాంట్లోకి. అదిగో చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, అలా ఉడకనివ్వాలి. బబుల్స్ బబుల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి పప్పుని. నెక్స్ట్ వచ్చేసి వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 వేసుకున్నానండి. అది ఆయిల్ కాడతో నేను 2 కాడ వేసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి సరిపోతుందండి. అదిగోండి చూడండి ఆ ఆయిల్లో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. చూడండి హీట్ ఎక్కింది కదా మనకి ఆయిల్. అలా హీట్ ఎక్కిన తర్వాతనే పోపులు వేయాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. అదిగోండి జీలకర్ర వేసాను అండ్ తిరమాత గింజలు, ఆవాలు అండ్ పచ్చెనగపప్పు, అది మినపప్పు అవన్నీ వేసుకున్నాను. దాంట్లో వచ్చేసరికి కొద్దిగా ఇగో వెరీ వెరీ పప్పుకు టేస్ట్ తెచ్చేసి ఇదేనండి, చున్నులపాయ కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నానండి నేనైతే. అస్సలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టేస్ట్గా వచ్చేది మాత్రం చిన్నుల్లిపాయనండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అదిగోండి వెండు మిరగాయలు కూడా వేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఎండుమిరగాయలు అవన్నీ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా ఆయిల్లో వేగనివ్వాలి. ఆ చిన్నుల్లిపాయ చూసారా, చిన్నుల్లిపాయ వెరీ వెరీ టేస్ట్ని ఇస్తుందండి పప్పులోకి. అందుకోసమే చిన్నుల్లిపాయ రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి నేనైతే. అదిగోండి కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత అది కూడా ఆయిల్లో కొంచెం చిట్టాపట్టాలాడాలి కదా, ఆకులు కూడా మనకి చక్కగా అది అలా కలుపుకోవాలి, కింద పైన కలుపుకోవాలి. ఎలా వేస్తే అలానే ఉంచుకోకూడదు, ఎందుకంటే మనకి కింద కింద కాలిపోతుంది, పైన మాత్రం వైట్గా ఉంటాయి. ఒకసారి 2-3 సార్లు అలా గంటెతో కలుపుకోవాలి చక్కగా అన్నీ కలిసిపోయేటట్టు. గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. ఇక గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇక మన పప్పు ఉంది కదా, సుర్రమంటే పప్పు దాంట్లో వేయాలి. అదిగోండి చూడండి ఎంత బాగా అట్లా అట్లా రావాలండి బబుల్స్ వేసేటప్పుడు. అలా వస్తే ఎంత బాగుంటుందంటే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా మీకు పప్పు అనేది అద్రిపోతుంది. తింటే ఇంకొకసారి తింటారు. మనకి పిల్లలకి మనకు ఆకుకూరలు పెట్టాలి అంటే తినరండి. ఇలా ఇష్టంగా పప్పులో కలిపి ఆకుకూరలు పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి పప్పులోకి కాంబినేషన్ వడియాలు లేకపోతే ఇంకా చిప్స్ లాంటివి వేంపుకొని నంచుకుంటా తింటా ఉంటే ఉంటుంది. ఆహా ఏమి రుచి అంటారు అండి మీరైతే. ఇలాంటి రుచులు మీరు మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా ఇలాంటి రుచులు ఇలాంటి రెసిపీలు చక్కగా చేసుకొని చక్కగా చక్కగా తినండి. కడుపు నిండా హాయిగా ఉంటుంది. చూసారా వేరొక గిన్నెలో తీసుకున్నానండి పప్పు. ఇదిగోండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓకే మరి బాయ్, థ్యాంక్ యూ అందరికీ.